Hello. Yes, now we will discuss about simple interest and compound interest, right? So, simple interest ante enti, compound interest ante enti. Then there is a difference between simple interest and compound interest. So, first we will discuss about simple interest, after that we will go with the compound interest, right? Simple interest, దీన్ని ఎలా చేస్తామంటే SI అని పిలుస్తామండి, సింపుల్ ఇంట్రెస్ట్ అని. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే అలా గివెన్ అ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఒకటి దగ్గర 100 రూపీస్ తీసుకున్నాము, 100 రూపీస్ తీసుకుని అండ్ ఏం చేసామంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 10% అంటాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకి అమౌంట్ అంటే ఏంటో తెలియాలి, ప్రిన్సిపల్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్, ఇవి మూడు తెలియాలి. సో వాట్ ఈస్ దిస్? అమౌంట్, ప్రిన్సిపల్, రేట్, టైమ్. సో రేట్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో హియర్ వీ హ్యావ్ అ 2 guys, A and B, ఇద్దరున్నారు. సో B అనేవాడు ఏ దగ్గర 100 రూపీస్ అప్పు తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు? 100 రూపీసే అప్పు తీసుకున్నాడు. సో వీడు ఎంతైతే అమౌంట్ తీసుకుంటాడో దాన్ని మనం ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ B వచ్చి 100 రూపీస్ తీసుకున్నాడు. అంటే ఏ ఖచ్చితంగా ఊరికనైతే ఇవ్వడు కదా, ఊరికి నా దగ్గర 100 రూపీస్ నువ్వు పట్టుకెళ్ళని నేను చెప్పేవాడు. కాబట్టి వాడేమంటాడంటే నీకు 100 రూపీస్ ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇచ్చేటప్పుడు 1 month 1 year అనుకుందాం, 1 year తర్వాత ఇచ్చినప్పుడు నాకు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇయ్యి. అదర్వైజ్ 100 రూపీస్ ఇస్తున్నాను కాబట్టి నాకు 10 రూపీస్ ఎక్స్ట్రా వేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ నాకు 110 రూపీస్ ఇస్తావా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, అగ్రిమెంట్ క్లియర్గా ఉంటే కనుక వాడేమంటాడంటే ఓకే అంటాడు. డన్. అప్పుడు ఈ టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 1 year విల్ కాల్ ఇట్ యాజ్ అ అమౌంట్. ఇక్కడ ఎంత? 110 వచ్చిందాం. టైం పీరియడ్ ఎంత అని చెప్పాడు క్లియర్గా, ఇట్స్ 1 year అన్నాడు కాబట్టి టైం విల్ కన్సిడర్ 1 year. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వాడు 100 రూపీస్కి ఎంత ఎక్స్ట్రా అడుగుతున్నాడు అంటే 1 yearకి 5 రూపీస్ అడుగుతున్నాడా, 1 yearకి 10 రూపీస్ అడుగుతున్నాడా? ఇట్స్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే ప్రతిదానికి ఇంత ఫిక్స్ రేట్ అని ఉండదు. సో ఇచ్చేవాడికి తీసుకునేవాడికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతైనా ఉండొచ్చు. 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ పర్ యానం ఎంతైనా ఉండొచ్చు. జనరల్గా వీళ్ళు క్వాల్ ఇట్ అది ఇక్కడ 10 రూపీస్, 100 రూపీస్కి 10 రూపీస్ ఎక్స్ట్రా అడిగాడు కాబట్టి 10% ఆఫ్ 100. సో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ కన్సిడర్ హియర్ ఇట్ ఈస్ 10% అని తీసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు వాడేమంటాడు, ఫైండ్ ద ప్రిన్సిపల్. ఇప్పుడు మనకి ఏం కావాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే జనరల్లీ ఫార్ములా అంటే 99% డోంట్ గో విత్ ద ఫార్ములాస్, కానీ ఫార్ములా ఏంటంటే PTR/100. PTR/100 is equals to simple interest. Simple interest is equals to PTR/100, where P is the principal amount, T is the time period, R is equals to rate of interest. సో ఇక్కడ మనకి ఏమైంది, ఒకవేళ ఇది ఫార్ములాలో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తాం మనకి, వి గెట్ P అంటే 100 ఇంటూ T, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ T హియర్? టైమ్ పీరియడ్ 1 year ఇంటూ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అపాన్ వాట్ ఈజ్ యుల్ గట్ 100. PTR/100 is equals to సింపుల్ ఇంట్రెస్ట్. అంటే వాడు తీసుకున్న దాని అమౌంట్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేయాలి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వరకేనమ్మా, ఇట్స్ నాట్ అన్ అమౌంట్. అంటే వాడు 100 రూపీస్ తీసుకున్నాడు ఫర్ 1 year అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 రూపీస్. సో అది అడిషనల్ అమౌంట్ ఎంత ఇవ్వాలి అనుకుంటే కనుక ద థింగ్ ఇఫ్ యూ సింప్లిఫై దిస్ విల్ గెట్ 10 రూపీస్. అంటే ఇంట్రెస్ట్ వచ్చి 10 రూపీస్ వచ్చింది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాడు ఎంత ఇవ్వాలి? తీసుకున్న అమౌంట్ ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు P ప్లస్ ఇంట్రెస్ట్ కూడా కలిపి ఇవ్వాలి కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ అమౌంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ఇస్తాడు? అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంటే అసలు ప్లస్ వడ్డీ. మామూలు మన భాషలో చెప్పుకోవాలంటే 1 సంవత్సరం తర్వాత వాడు తీసుకున్న అసలు ఇవ్వాలి, ఆ అసలు మీద ఎంత వడ్డీ అయితే ఆ వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి. అసలు విల్ కాల్ ఇట్ యాజ్ అ ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ వడ్డీ విల్ కాల్ ఇట్ యాజ్ అ సింపుల్ ఇంట్రెస్ట్, రైట్? ఇక్కడ వాడు అసలు ఎంత తీసుకున్నాడు? 100 రూపీస్ తీసుకున్నాడు. వడ్డీ ఎంత అయింది? 10 రూపీస్ అయింది. సో అమౌంట్ ఎంత అవుతుంది అంటే 110 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ద అమౌంట్ ఆఫ్టర్ 1 year. గాట్ ఇట్? అమౌంట్ ఎంత వచ్చిందంటే 110 వచ్చిందమ్మా. అదే వాడు ఏం చేస్తాడంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకంత 10 అండ్ ద టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 year. ఒకవేళ టైం పీరియడ్ 2 yearsకి ఎంత ఇవ్వాలి? సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ T ఈజ్ ఈక్వల్స్ టు 2 హియర్. అవునా? అప్పుడు ఏం చేస్తాం, దీంట్లో 2 పెడతాం, దాన్ని యూ విల్ గెట్ 20 రూపీస్.
అంటే 1 ఇయర్కి 10 రూపీస్ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్కి 2 ఇయర్స్ తర్వాత ఎంత ఇస్తాడంటే వీ నో దాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పీ ప్లస్ ఐ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి వాడేమంటాడు పీ వాల్యూ 100 రూపీస్, 2 ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 20 వచ్చింది. సో ద టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 120 రూపీస్. అంటే ప్రతిదానికి ఇలా ఫార్ములాస్ చేసుకోవడం అంటే ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. ఆల్రెడీ మనం పర్సంటేజెస్లో చదువుకున్నాము, 10% ఎంత, 15% ఎంత, 12% ఎంత, 1% ఎంత, అంతా క్లియర్గా ఉంది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ మీనింగ్ ఏంటంటే వీడు ఫస్ట్ ఇయర్ ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తాడో ఎన్ని ఇయర్స్ కన్నా అదే ఇంట్రెస్ట్ అమ్మ. అంటే ఇంట్రెస్ట్లో చేంజెస్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్. ఏమనుకుందాం, ఫస్ట్ ఇయర్ BA దగ్గర 100 రూపీస్ తీసుకున్నాడు, అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 10% పర్ యానం. ఈ ప్రాబ్లమ్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డోంట్ గో విత్ PTR by 100, జస్ట్ గో విత్ కామన్ సెన్స్. మనం ఏం చేద్దామంటే తెలిసింది యూజ్ చేద్దాము. వీడు 100 రూపీస్ తీసుకున్న జనరల్గా విల్ గో విత్ 0 ఇయర్. 1 ఇయర్కి ఎంత అన్నాడంటే 10% పర్ యానం, అంటే 10% వీడికి యాడ్ చేస్తే ఇది ఫస్ట్ ఇయర్. 10% ఆఫ్ 100 అంటే మనకు ఆల్రెడీ తెలుసు ద వాల్యూ ఈజ్ 10. ఒకవేళ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఇచ్చేయాలి అంటే ఇది ప్రిన్సిపల్ అండ్ దిస్ వన్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్. ఈ రెండు కలిపి ఇవ్వాలి కాబట్టి యూ విల్ గెట్ 110. అవునా, ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి క్లియర్ చేసేద్దాం అనుకుంటే 110 రూపీస్ పే చేస్తే సరిపోద్దమ్మా. అలా కాకుండా ఫస్ట్ ఇయర్ ఆయన దగ్గర డబ్బులు రాలేదు, సో వాడేమంటాడంటే ఐ విల్ పే ద ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ పే చేసి టోటల్ అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఇచ్చేస్తాను అంటే ఇప్పుడు ఏం చేస్తాడు, దీని మీద 10% కదమ్మా, ఫస్ట్ అయితే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే తీసుకున్నాడో దీని మీద 10% వేస్తాడు. అంటే 10% ఈజ్ ఈక్వల్స్ టు 10 రూపీస్. యాక్చువల్లీ దీని మీద 10% వేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఇట్ ఈస్ 110 రూపీస్. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ ఇయర్ ఎంతైతే ఇంట్రెస్ట్ కట్టాడో సెకండ్ ఇయర్ కూడా అంతే కడతాడు. ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10. దెన్ అప్పుడు ఏం కావాలి మనకి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ క్లియర్ చేసేయాలి అనుకుంటే ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ 10 రూపీస్, సెకండ్ ఇయర్కి 10 రూపీస్, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 20 రూపీస్. ఇంట్రెస్ట్ 20 రూపీస్ వచ్చింది అండ్ అసలు 100 రూపీస్, దాన్ యుల్ గెట్ 120. అంటే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి తెలియాల్సింది, సింపుల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాడు ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తాడో ఎన్ని ఇయర్స్ కన్నా అదే పే చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 10 ఇయర్స్ పే చేస్తున్నాడు అనుకుందాము. 10 ఇయర్స్కి ఏంటి, ఫస్ట్ ఇయర్ 100, సెకండ్ ఇయర్ 100, థర్డ్ ఇయర్ 100, 10 ఫస్ట్ ఇయర్ 10 ఇంట్రెస్ట్ చేస్తాడు, సెకండ్ ఇయర్ 10 ఇంట్రెస్ట్ పే చేస్తాడు, థర్డ్ ఇయర్ 10 ఇంట్రెస్ట్ పే చేస్తాడు. సో అలా 10 ఇయర్స్కి ఎంత పే చేస్తాడు, 10 + 10 + 10 + 10 + 10 అలా 10 టెన్స్ ఉన్నాయి కాబట్టి 100 రూపీస్ ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తాడు. అవునా, అంటే ఇఫ్ వెరీ సింపుల్ క్వశ్చన్ వాడు ఏం అడగచ్చు, వీడు పెట్టిన 100 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 10%, దెన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్ టు డబల్ ద వాల్యూ. అంటే 100 రూపీస్ ఇంట్రెస్ట్ అసలు ఇచ్చాడు, ఆ అసలు డబల్ అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే హౌ మెనీ ఇయర్స్ విల్ గెట్ 10 ఇయర్స్. 10 ఇయర్స్కి వాడు ఏం చేస్తాడంటే ఇది డబల్ అవుతుంది అట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యానం. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ అన్ అమౌంట్ అని తెలియాలి, అండ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అని తెలియాలి, వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అని తెలియాలి, అండ్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ద టైం పీరియడ్. ఇది తెలిస్తే సరిపోతుందమ్మా. డన్. ఇప్పుడు మనకేం తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్స్ టు PTR by 100 అని తెలుసు. ఓన్లీ అది ఇంట్రెస్ట్ వస్తుంది అంతే. 1 ఇయర్ కంటే టైం పీరియడ్ 1 అంటాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదో మాట్లాడుకుంటారు 12%, 10%, ఇక్కడ 10% అనుకున్నాం కాబట్టి 10 అనుకుందాం. P వాల్యూ ఇనీషియల్ వాల్యూ 100 రూపీస్. అండ్ మనకి ప్రిన్సిపల్ ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఏ కావాలన్నమాట, అంటే టోటల్ అమౌంట్ ఎంత అని అడిగారు అనుకో, అప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు గో విత్ అమౌంట్ కావాలి అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంతే కదా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఐ వాల్యూ మనకేం తెలుసు, ఆల్రెడీ వీ నో దట్ ఇట్ ఈస్ PTR by 100, PTR by 100 ఇది తెలుసు కదా. సో ఇఫ్ యూ టేక్ ఎ కామన్ P, రెండిట్లో P ఉంది కానీ Pని కామన్ తీసేస్తాం అనుకో, వాట్ విల్ గెట్, P ఈజ్ ఈక్వల్స్ టు 1 + TR by 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు A. రైట్, డైరెక్ట్గా అమౌంట్ అడిగాడు, అప్పుడు మనకి ఏం చేస్తాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇచ్చి మనకి P వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 1000 రూపీస్ అండ్ T వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇయర్స్ అండ్ R వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుందాం, విల్ గో విత్ 20% అని తీసుకుందాము. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటే మన ఈ ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఇది 2 వేస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా యూ విల్ గెట్ ద వాల్యూ, అదర్వైజ్ ఇక్కడ 20% 3 ఇయర్స్ అన్నాడమ్మా. 1000 మీద 20% అంటే ఎంత వస్తుంది, 200.
అంటే ఫస్ట్ ఇయర్ 200, సెకండ్ ఇయర్ 200, థర్డ్ ఇయర్ 200, టోటల్ ఎంత వచ్చింది 600 వచ్చింది. ఆ 600 తీసుకెళ్ళి ప్రిన్సిపల్ అమౌంట్ 1000కి యాడ్ చేస్తే దాన్ని విల్ గెట్ 1600 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఇలా అనే చేసేది. యాక్చువల్గా ఇలా చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఏమంటాం, మనం గో విత్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఎంత, ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఇంటూ 1 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాం 20%, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అండ్ టైం పీరియడ్ ఎంత 3 years కాబట్టి ఆర్ ఇంటూ టీ కదా ఇంటూ 3 అపాన్ 100. దీన్ని సింప్లిఫై చేసాం అనుకో, వాట్ విల్ గెట్ హియర్ 20 ఇందులో 5 times పోతుంది అండ్ విల్ గెట్ 5 plus 3, what will get 8 అంటే 1000 into 5 plus 3 that means 8/5. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 2 times 200, 200 to 8 there అంతా 16, you will get the same value. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సింప్లిఫికేషన్ కాంప్లికేషన్ అయిపోయింది. ఇంత ఎప్పుడు కూడా ఆప్టిట్యూడ్లో మన సింప్లిఫికేషన్ పార్ట్ ఎంత తగ్గిస్తే అంత బెస్ట్, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా మనం చేయాలి అనుకున్నాం మైండ్ క్యాలిక్యులేషన్, ఎందుకంటే పర్సంటేజెస్ మనకు క్లియర్గా వచ్చు కాబట్టి వాడు ఏమన్నాడంటే వీ హ్యావ్ 1000 రూపీస్ అప్పు తీసుకున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ కాంప్లికేటెడ్గా అనిపించింది అనుకోమా, కన్వర్ట్ దాట్ ఇంటూ తెలుగు, మనకు తెలిసిన భాషలోకి కన్వర్ట్ చేసేసుకోవాలి, రైట్. ఎందుకంటే మనకి ఈ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ అప్పు తెచ్చుకున్నాడు, వడ్డీ కట్టాడు, సంవత్సరానికి ఎంత, 2 సంవత్సరాలకి ఎంత అంటే క్లియర్గా ఉంటుంది. అంతేగాని వాడేమంటాడంటే ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 రూపీస్ అండ్ దిస్ మెనీ ఇయర్స్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. సో అలాంటి కన్ఫ్యూజ్ ఏమైనా ఏంటంటే కన్వర్ట్ దాట్ క్వశ్చన్ ఇంటూ తెలుగులో కన్వర్ట్ చేసుకుంటే లిటిల్ బిట్ ఈజీ. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తాం, 1000 రూపాయలు తీసుకున్నాడు 20% ఇంట్రెస్ట్ సంవత్సరానికి, అంటే 1000కి 20% ఎంత అవుతుంది, యూ విల్ గెట్ 200. అంటే ఫస్ట్ ఇయర్కి 200 కట్టాలి, సెకండ్ ఇయర్కి 200 కట్టాలి, థర్డ్ ఇయర్కి 200 కట్టాలి, వడ్డీ మాత్రమే. సో 3 సంవత్సరాలకి వడ్డీ ఎంత వచ్చింది, ఓన్లీ వడ్డీ 600 వచ్చింది. ఆ అసలు మొత్తం క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఆ వడ్డీ తీసుకెళ్ళి అసలు కూడా తీసుకున్నాం కాబట్టి ఆ రెండు కలిపి తీసుకెళ్ళి వాడికి ఇచ్చేస్తే ద థింగ్ ఈజ్ క్లియర్, మనకి అక్కడ లోన్ క్లియర్ అయిపోతుంది, రైట్. ద సేమ్ థింగ్ వాడు ఏం చేశాడంటే ఫార్ములాలో వేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. గాట్ ఇట్ నౌ. సో ఇందులో మనకి ఎప్పుడన్నా మీరు కన్ఫ్యూజ్ అవుతే ఫార్ములాస్ ఈ వర్డ్, ఎందుకంటే అమౌంట్ అంటాడు, ప్రిన్సిపల్ అంటాడు, టైం పీరియడ్ అంటాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాడు, అవన్నీ మనకి క్లియర్గా తెలిస్తేనే వీ క్యాన్ ఎజ్యూమ్ ద థింగ్, క్వశ్చన్ని అర్థం చేసుకుని ఊహించుకోవచ్చమ్మా, లేదంటే అవదు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ద పి అంటే మనం అప్పు తెచ్చుకున్న అమౌంట్ ఎంత అయితే అంత, అండ్ ఏ అంటే మొత్తం మనం కట్టాల్సింది, అది 1 year 2 year 3 year ఇట్స్ డిపెండ్స్. ఏ అమౌంట్ ఏ అన్నాడంటే అది మొత్తం టోటల్ అనమాట, అంటే మనం తీసుకున్న అసలు ప్లస్ వడ్డు ఆ రెండింటిని కలిపితే అమౌంట్ అంటారు. గాట్ ఇట్. సో విల్ గో విత్ సమ్ ఎగ్జాంపుల్స్. అండ్ ప్రిన్సిపల్ అంటే ద బారోడ్ మనీ లోన్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్, అంటే మనం ఎంత అయితే లోన్ తెచ్చుకుంటామో దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1 yearకి ఎంత పే చేస్తున్నాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ లెక్కల్లో మాట్లాడుకోవాలని 12% per annum అన్నాడంటే నెలకి ₹1 చొప్పున పడుతుందమ్మా. అదే 6% per annum, 12% అంటే ₹1 పడింది, 6% అంటే అందులో సగం కాబట్టి ₹0.50 పడుతుంది. సో అకార్డింగ్ టు దట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా 1 yearకి అని చెప్తాడు, 1 yearకి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ రేట్ ఆఫ్ లేదంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు, ద ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫర్ 6 months అనో లేదంటే క్వార్టర్లీనో చెప్తాడు. వాడు అలా ఏమీ మెన్షన్ చేయలేదు అనుకుంటే వీ కన్సిడర్ ఇట్ ఈస్ ఫర్ 1 year అని తీసేసుకుంటాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ అపాన్ 100. సో ఎస్ఏ ఏమనుకున్నాం మనం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 అంతేనా. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పి అంటే ప్రిన్సిపల్ ఇంటూ టీ అంటే టైం పీరియడ్ అండ్ ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అపాన్ 100. దిస్ ఈజ్ ఇంట్రెస్ట్ డన్. అండ్ సో మనం ఏం చేద్దాం, ద సేమ్ థింగ్ ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. హియర్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అ సమ్ ఆఫ్ 1600 for 2 years and 3 months is this, find the rate of interest అన్నాడు. The simple interest on a sum, this is equals to this and అంటే వాడేం చేశాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు, ఎంత సమ్ అంటే మనం అప్పు తెచ్చుకున్నదమ్మా. ఇట్స్ నాట్ అన్ అమౌంట్ ఈస్ డిఫరెంట్ అండ్ సమ్ ఈస్ డిఫరెంట్. సమ్ మీన్స్ ఇట్స్ అ ప్రిన్సిపల్ అమౌంట్, అంటే సమ్ ఆఫ్ మనీని అప్పు ఇచ్చారు. సో విల్ కాల్ ఇట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ అమౌంట్ అంటాడు. ఇక్కడ ఏమన్నాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అ సమ్ ఎంత 1600కి this is called sum or we'll call it as a principal amount and time period ichada, yeah, it is
2 years 3 months. So time is equals to 2 years 3 months ఇచ్చాడు and is 252. అండ్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయ్యింది అంటే 252 అయింది అంట. 252 అయితే ఇక్కడ మనకి ఏముంది, పి ఉంది, టీ ఉంది, ఐ ఉంది, ఇంకేం అడగాలి, ఆరే అడగాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడిగాడు. ఇందులో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగచ్చు అండ్ వాట్ ఈస్ ద అమౌంట్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని కూడా అడగచ్చు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని అంటే నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్, టీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. వాడు ఒకవేళ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ అమౌంట్, ఏ వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోమా, ఈ ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు పీ ప్లస్ ఐ, దాన్ విల్ గెట్ 1600 ప్లస్ 2 అంటే 1852 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఇక్కడ కానీ వాడేవాడు ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడమ్మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే వీ నో దట్ ద ఫార్ములా ఏంటి, పీటీఆర్ బై 100, ఎస్ఐ ఇచ్చాడు, వాట్ ఈస్ ది వాల్యూ 252 ఈజ్ ఈక్వల్స్ టు పి అంటే అంతే ఇక్కడ మనకి 1600 అండ్ టీ వాల్యూ చూడండి ఇక్కడ 2 years 3 months అన్నాడు. అండ్ ఇయర్స్లో ఇస్తే డైరెక్ట్ 2 years అంటే 2 అని రాసేస్తాం, 3 years అంటే 3 అని రాసేస్తాం. బట్ ఇట్ ఈస్ అ 2 years 3 months, సో దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ అ ఇయర్స్. ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే 2 years 3 months అని రాయొచ్చు, 2 3/12 అని రాయొచ్చా, ఎందుకంటే ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 12 months అవునా. సో ఇది ఇందులో ఎన్ని టైమ్స్ అవుతుంది, 4 times అవుతుంది. 2 1/4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 4s are 8 plus 1, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 9/4 అని రాయొచ్చా. అంటే 2 years 3 monthsని ఎలా రాయొచ్చు అంటే 2 years 3/12 years అని రాయొచ్చమ్మా. ఎందుకంటే ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 2 3/12 years అని రాయొచ్చు దీన్ని, 2 years 3 monthsని. ఎందుకంటే ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 12 months, 12 monthsలో 3 months అయినాయి కాబట్టి 12/3 అని రాసుకుంటాం. సో 2 years 3 months అంటే ఇది మనకి సింప్లిఫై చేస్తే 3 1s are 3 4s are, then you will get 2 1/4 and it's a mixed fraction. We converted into a fraction. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్ని సైడ్ ఉన్న వాల్యూని మల్టిప్లై చేస్తాం. 2 into 4 8 plus 1 9, 9 what you will get 4. సో మనకి ఎంత వచ్చింది, ద వాల్యూ ఈజ్ రేట్ ఏది ఇది కదా 9/4 వచ్చింది. టీ వాల్యూ ఎంత 9/4 అండ్ ద రెస్ట్ ఆఫ్ ది వాల్యూస్ అన్నీ తెలుసు. వి రిక్వైర్డ్ ఆర్. ఇక్కడ మనకి ఆర్ వాల్యూ ఒకటే అడిగాడు, మిగతాన్ని ఇచ్చాడు. టీ వాల్యూ ఎంత వచ్చింది 9/4, సో 9/4 ఇంటూ ఆర్ వాల్యూ వీ డోంట్ నో అండ్ అపాన్ దిస్ ఈజ్ 100. అంతేనా, డన్. ఇప్పుడు ఏమవుతుంది, ఇందులో 9 పోతుంది, 2 zeros గెట్ క్యాన్సిల్, ఇది ఇందులో 4 times పోతుంది అండ్ 9 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 2s are 18, 18 అంటే 2 9 8 9 8s అంతే కదా 72. డన్ 72 అండ్ 9 క్యాన్సిల్ అయిపోయింది, 4 కూడా క్యాన్సిల్ అవుతుంది. 4 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 6 7 times క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు 7. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చిందమ్మా. అంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ 7 ఏంటంటే ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 7% per annum. ఇయర్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మనకి పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 7% per annum, సంవత్సరానికి 7 అనమాట. ఇంకోటి ఇందులో మనకి సమ్ అన్నా కానీ ప్రిన్సిపల్ అన్నా కానీ ఒకటే అండ్ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7 వచ్చింది అండ్ అమౌంట్ అడిగాడు, డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయకుండా వీ కెన్ యాడ్ దీస్ టు, దెన్ యుల్ గెట్ ద ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ హియర్ ద వాల్యూ ఈజ్ వాడేమన్నాడు, హియర్ ద థింగ్ a certain sum becomes 3 times. We'll go through some problems here. Done. Here is the question. Question ఏంటంటే the simple interest on a certain sum at 5% per annum for 3 years and 4 years differ by 42. ఏంటంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అ సర్టెన్ సమ్ అంటే కొంత అమౌంట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అ సర్టెన్ సమ్ ఏం తెలియదు మనకంటే ఎక్స్ అనుకుందాం. ఎక్స్ మీద ఏం చేశాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. వాడేమన్నాడు, దీని మీద 3 yearsకి క్యాలిక్యులేట్ చేశాడు, 4 yearsకి క్యాలిక్యులేట్ చేశాడు. అంటే 3 yearsకి ఎంత అవుతుంది, 4 yearsకి ఎంత అవుతుంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్, రేట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అన్నాడు, 5% అన్నాడు. నౌ ఐ విల్ రిపీట్ ద క్వశ్చన్ అగైన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అ సర్టెన్ సమ్ at 5% per annum for 3 years and 4 years are differ by 42 rupees.
ఎంత డిఫర్ అయిందంట 42 రూపీస్. అంటే 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాడమ్మా, కొంత వాల్యూ వచ్చింది. 4 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాడు. ఈ అమౌంట్ మీద ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 4 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేశాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వచ్చిందన్నాడు, 42 రూపీస్ వచ్చిందంట. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి అన్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి అన్నాడు. క్వశ్చన్ ఈజ్ క్లియర్. మనకి ఈ అమౌంట్ ఎంతో తెలియదు, జనరల్గా దీన్ని ప్రిన్సిపల్ అంటాం కాబట్టి పి అనుకుందాం. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు. అండ్ 3 ఇయర్స్కి మనకి కావాలి అంటే 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకేం తెలుసు, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. అవునా, పీటీఆర్ బై 100. దిస్ ఈజ్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్. నౌ ఈ 3 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనుకున్నాం, పి అనుకున్నాం, ఇంటూ టీ వాల్యూ ఎంత 3 ఇయర్స్, 3 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అపాన్ ఎంత పీటీఆర్ బై 100 కాబట్టి 100 తీసుకున్నాం. గాట్ ఇట్. అండ్ 4 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేద్దాం. 4 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, ద సేమ్ అమౌంట్ ఏం చేంజ్ అవ్వలేదు, అదే అమౌంట్ మీద అన్నాడు కాబట్టి హియర్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ పి ఇంటూ టైం పీరియడ్ ఎంత అయింది 4 అయింది, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అపాన్ 100. అవునా, ఆడేమన్నాడంటే ఈ రెండింటిని డిఫరెన్స్ తీసుకుంటే దాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 42 అట. అంటే 3 ఇయర్స్కి క్యాలిక్యులేషన్ సింపుల్ ఇంట్రెస్ట్, 4 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేసిన సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ చేసామనుకో డిఫరెన్స్ తీసుకున్నాం 42 వచ్చిందమ్మా. ఇలా వేసుకుంటాం. సో ఇఫ్ యూ సింప్లిఫై దట్ యుల్ గెట్ ద ఆన్సర్, అంతేనా. దెన్ యూ విల్ గెట్ 100 గెట్ క్యాన్సిల్ అండ్ 5 గెట్ క్యాన్సిల్. అండ్ ఇంకేముంటుంది మనకి, పీని కామన్ తీసామనుకో ఏమవుతుంది 4p మైనస్ పి, దెన్ యుల్ గెట్ ఏమొస్తుంది, అంతేనా. దెన్ వాట్ హ్యాపెండ్ హియర్ 3 4 అండ్ పీ కామన్ తీసేద్దాం. ద బెస్ట్ థింగ్, ఇలా క్యాలిక్యులేట్ చేయలేం కదా, సింప్లిఫై క్యాన్సిల్ చేయలేము. అటువైపు ఉంటే క్యాన్సిల్ చేసుకుని ఇలా డైరెక్ట్ క్యాన్సిల్ చేయలేము. సారీ, ఏం చేయాలి ఇప్పుడు, యూ హ్యావ్ టు సింప్లిఫై దిస్. వాట్ హ్యాపెండ్ హియర్, p ఇంటూ 4 ఇంటూ 5 అపాన్ 100 మైనస్ p ఇంటూ 3 ఇంటూ 5 అపాన్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 42. ఇది ప్రాబ్లం. ఒకవేళ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు అంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తాం, ఇట్స్ నాట్ అన్ ఈజ్ ఈక్వల్స్ టు. సో మనం ఏం చేద్దామంటే సింప్లిఫై చేసినప్పుడు ఇందులో కామన్గా ఏముంది, పీ కామన్ ఉంది. అవునా, పీ కామన్ తీసాం అనుకో 4 5 ఆర్ వాట్ విల్ గెట్ 20 అపాన్ 100 మైనస్ 15 అపాన్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 42. ఎస్, నౌ విల్ గో విత్ పీ తీసేసాం అనుకో ఏమవుతుంది, డైరెక్ట్గా 20 మైనస్ 15 అంటే 5 అపాన్ 100 is equals to 42 and you will get 1/20. So p into 1/20 is equals to 42 and p is equals to ఏంటంటే ఈ 20ని అటువైపు పంపిస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ చేస్తాము. సో 42 into 2 you will get 84 and 840 is the principal amount. ఎంత వచ్చింది మనకి 840 వచ్చింది. సో వాడేం అడిగాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడిగాడు. Got it? What is the question here? మనకి ఏమన్నాడంటే ఆన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అ సర్టెన్ సమ్ ఆర్ సర్టెన్ ప్రిన్సిపల్ మీద వాడు ఏం చేశాడంటే 5% తీసుకున్నాం. 3 ఇయర్స్కి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాడు, 4 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేశాడు. ఇఫ్ వి కన్సిడర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఇయర్స్, 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి డిఫరెన్స్ తీసుకుంటే వాడికి ఎంత వచ్చింది డిఫరెన్స్ 42 వచ్చిందంట. అయితే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అంటే సమ్ ఎంత అని అడిగాడు, పీ వాల్యూ అడిగాడు. సో మనం ఏం చేస్తాం, పీ ఇంటూ ఇది 3 ఇయర్స్కి తీసుకున్నాము, పీటీఆర్ బై పీ వాల్యూ మనకి తెలియదు కాబట్టి పీ అనుకున్నాం. అండ్ 3 ఇయర్స్కి కాబట్టి టైం వాల్యూ ఈక్వల్స్ టు 3 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అపాన్ 100 అండ్ దీనికి 4 ఇయర్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే మైనసే కదా, మైనస్ తీసుకుని వాడు ఇచ్చిన అమౌంట్కి ఈక్వల్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు 42 అన్నాడు కాబట్టి 42కి ఈక్వల్ చేస్తాం. ఈక్వల్ చేస్తే వాట్ హ్యాపెండ్ హియర్, p కామన్ చేసాం 20 అపాన్ 100 మైనస్ 15 అపాన్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 42. సింప్లిఫై చేస్తే 5 అపాన్ 20 5 అపాన్ 100 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/20 అని తీసుకుంటాం. ఈ 20ని అట్టే తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 42 ఇంటూ 20 యూ విల్ గెట్ 840 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు పీ వాల్యూ ఎంత వచ్చింది 840 వచ్చింది. అంటే మనకి ఇందులో మనకి ఇంకా వాడేం చేస్తాడంటే ఎట్టిపోయి ఎటు వచ్చినా ఈ వాల్యూస్ని అడగలం. మనకున్న 4 వేరియబుల్స్ ఉంది, 4 వేరియబుల్స్ ఏముంటుంది మనకి, వాట్ ఇట్ ఈస్ కాల్డ్ అమౌంట్ అనేది, ప్రిన్సిపల్ అనేది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది, టైం అనేది, ఈ 4 వేరియబుల్స్. ఏయో ఖచ్చితంగా 3 ఇస్తాడు, ఒకటి అడుగుతాడు. ఆ 3 ఇచ్చినప్పుడు కూడా కొన్ని రిలేషన్స్ ఇస్తాడు. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ దట్ రిలేషన్స్. ఆ రిలేషన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/6 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years, దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్
ఏమన్నాడు, ద సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/6 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ ఏం చేద్దాం, 600 ఉందట అనుకుందాం, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. 600 ఉంటే ఇది 3 సంవత్సరాల్లో ఎంత అవుతుందంటే 3 yearsలో ఈ అమౌంట్కి 7/6 అవుతుందంట. ఈ అమౌంట్కి 7/6 అంటే ఏం చేయాలి, 7/6 ఇంటూ 600, దాన్ని విల్ గెట్ ఏమొస్తుందంటే 700 అయ్యింది. అంటే 600 నుంచి 3 yearsలో 700 అయ్యింది. ఇట్స్ ఎక్స్ప్లెనేషన్, ఎగ్జాక్ట్గా కాదమ్మా. సో వాడేమన్నాడంటే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. గాట్ ఇట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకి ఇక్కడ అమౌంట్ ఎంతో తెలియదు కాబట్టి విల్ గో విత్ అన్ అజంప్షన్. వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్, ద సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/6 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years. 7/6 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years, 3 yearsలో అంత వచ్చిందంట వాడికి. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్, ఆర్ వాల్యూ ఎంత అని అడిగాడు. గాట్ ఇట్. సో మనం ఏం చేద్దాం, మనకి ఇనీషియల్గా ప్రిన్సిపల్ అమౌంట్ తెలియదు. సో విల్ కన్సిడర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు పి అనుకుందాం. అండ్ 3 years తర్వాత ఎంత వచ్చింది అన్నాడు, 3 years తర్వాత టోటల్ అమౌంట్ మనం ఏమనుకుంటాం, ఏ అనుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7/6 ఆఫ్ పి. అంటే ఇది ఎంత అనుకున్నామో దాంట్లో 7/6 వచ్చిందంట. యా, ఏ వాల్యూ ఇచ్చాడు. అండ్ ఇప్పుడు మనకి ఏం వాల్యూ, టైం కూడా ఇచ్చాడు. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని ఇయర్స్ అన్నాడు, 3 years అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడమ్మ. సో మనకేం తెలుసు, ఇక్కడ పి వాల్యూ ఉంది, టీ వాల్యూ ఉంది, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా. దీన్ని 2 waysలో సాల్వ్ చేయొచ్చమ్మా. డైరెక్ట్గా మన దగ్గర ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా చేసినా యూ విల్ గెట్ ద ఆన్సర్. లేదంటే ఇక్కడ పి అనుకున్నాం అండ్ ఈ మొత్తానికి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంట్రెస్ట్ తీసుకెళ్ళి దీనికి యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద థింగ్, అవునా. నౌ ఇప్పుడు ఏం చేద్దాం, మనకు ఫార్ములా తెలుసు ఆల్రెడీ, అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అవునా. సో పి ప్లస్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసాం. ఒకవేళ పి కామన్ తీసేస్తే ఏమవుతుంది, 1 + TR/100 ఈజ్ ఈక్వల్స్ టు A. దట్ ఈస్ క్లియర్. నౌ ఇప్పుడు ఏం చేయాలి, మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాము. ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఏ వాల్యూ ఉంది, పి వాల్యూ ఉంది, టీ వాల్యూ ఉంది. ఒకటి లేనిది ఏంటి, ఆరే లేదు. సో ఇవి అందులో సబ్స్టిట్యూట్ చేసి జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే ఆర్ వాల్యూ తీసుకొచ్చేయచ్చు, అవునా. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 7p/6 ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 + టీ వాల్యూ ఎంత అన్నాడు, ద వాల్యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 years కాబట్టి 3 ఇంటూ R/100. సో హియర్ పీపీ గెట్ క్యాన్సిల్, డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఈ +1 ఏం చేద్దాం అంటే ఇటువైపు తీసుకొద్దాం. ఫస్ట్ 1 అని తీసుకొచ్చేద్దాం. సో ఇక్కడ ఇటువైపు ఏముంది మనకి, 7/6 ఉంది, -1 ఈజ్ ఈక్వల్స్ టు 3R/100, అంతేనా. నౌ 7/6 -1 అంటే ఏమొస్తుంది మనకి, 1/6 వస్తుంది. ఎందుకంటే 6 అనేది LCM. సో ఇందులో ఒక సార్పతి 7 - 1 × 6 యూ విల్ గెట్ 6. 7 - 6 అంటే 1, 1/6 ఈజ్ ఈక్వల్స్ టు 3R/100. ఇక్కడ వరకు వచ్చిందా. ఇప్పుడు ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కష్టమేం కాదు కదా. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఇటువైపు పంపించాం అనుకో, న్యూమరేటర్లోకి వెళ్తుంది. అండ్ డినామినేటర్లో ఆల్రెడీ 6 ఉంది. ఇక్కడ ఇది న్యూమరేటర్లో మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు పంపించాం అనుకో, ఏమొస్తుంది, డినామినేటర్లోకి వెళ్తుంది. నౌ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి, యూ విల్ గో విత్ 100/18. 100/18. 100/18 అంటే ఎంత వస్తుందమ్మా, 100/18 అంటే యూ హ్యావ్ టు డివైడ్ 100/18. మనకి 5 times పోతుందా, 5 times పోతుంది. 50, 5 8 40, దాన్ని యుల్ గెట్ 90 హియర్, 90 వచ్చింది. అండ్ యుల్ గెట్ 10.0, అంతేనా. దాన్ని యుల్ గెట్ మళ్ళీ ఏమొస్తుంది, అదర్వైజ్ డైరెక్ట్గా ఆన్సర్ ఆప్షన్స్లో మనకి ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు కాబట్టి వీ కెన్ గో విత్ 5. డిఫరెన్స్ ఎంత, ఇది 90 అనా, 50 90, 5 10/18, 5 10/18%. సో ఇంకా రాయాలి, ఇంకా సింప్లిఫై చేయాలంటే 5 ఇందులో 2 పోతుంది, 5 times పోతుంది, 2 పోతుంది, 9 times. వీ కాన్ 5/9% ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 5/9. దట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం, ఒక సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 5/9% ఈజ్ ద వాల్యూ.
ఆర్ వాల్యూ అడిగాడు. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు, ఇక్కడ కాంప్లికేషన్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ ద క్వశ్చన్ అమ్మ. అంటే ఎ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/6 ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే 3 సంవత్సరాలకి ఎంత వచ్చిందంటే అనుకున్న వాల్యూ కన్నా 7/6 ఇచ్చిందంట, రైట్. అప్పుడు మనం ఏం చేసుకుంటాం, వాడి అమౌంట్ని ఇనీషియల్గా వాడు బారో చేసిన అమౌంట్ని పి అనుకుంటే కనుక ఒక 3 సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది 7p/6 అయ్యింది, రైట్. అంటే ఇంట్రెస్ట్ దానికి యాడ్ చేస్తేనే కదా వాల్యూ ఎందుకు మారుతుంది అంటే ఇంట్రెస్ట్ దానికి యాడ్ చేస్తేనే వాల్యూ మారుతుంది. లేదంటే వాడు తీసుకున్న అమౌంట్ ఫస్ట్ ఇయర్ పి అనుకుంటే సెకండ్ ఇయర్ కూడా పిఏ ఉంటుంది అండ్ థర్డ్ ఇయర్ కూడా పిఏ ఉంటుంది, దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. ఆ టోటల్ అమౌంట్ ఇచ్చాడు అంటే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ పి అనుకున్నాం 3 సంవత్సరాల తర్వాత 7p/6 అంటే దీని మీనింగ్ ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇది దీని వాల్యూ అనమాట. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏమనుకుంటాం, దీన్ని సింపుల్గా ఏ అనుకుంటాం, గాట్ ఇట్. సో ఇక్కడ మనకి పి వాల్యూ పి అనుకున్నాం, ఏ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ పి వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పి ఎందుకు తీసుకున్నాం అంటే ఇట్ బికమ్స్ ఇట్ సెల్ఫ్, అంతకన్నా అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఇక్కడ పిలో తీసుకున్నాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే యుల్ గెట్ పీపీ గెట్ క్యాన్సిల్ 7/6. ఈ 1ని ఇటేపు తీసుకొచ్చాము, దెన్ ఇట్ బికమ్స్ -1. 7/6 -1 అంటే 1/6. సో 1/6 ఈజ్ ఈక్వల్స్ టు 3r/100 అండ్ r ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే యుల్ గెట్ 100/18 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 55/9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు r. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంటే 5/9 is the rate of interest. Got it? And the next one, here it is. In how many years will the sum of money be doubled of itself at 6 1/4% simple interest per annum? In how many years will a sum of money be double? అంటే రెట్టింపు అవుతుందంట. అంటే వాడి రెట్టింపు అవుతుందంటే వెరీ సింపుల్. ప్రిన్సిపల్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి అమ్మా, వాడు ఏం చేస్తాడంటే అమౌంట్ డబల్ అంటే 2x అవ్వాలి, ఏ ఈక్వల్స్ టు 2x అవ్వాలి. ఒక ప్రిన్సిపల్ పి తీసుకున్నాం అనుకో, ఏ ఈక్వల్స్ టు 2p, ఎందుకంటే పి దానికి డబల్ అయినట్టే మీనింగ్, పిని 2p వచ్చింది కాబట్టి డబల్ అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 1/4%. దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ ఇయర్స్, టైం అడిగాడు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేస్తే విల్ గెట్ ద వాల్యూ. ఇక్కడ రిలేషన్ ఏమి ఇచ్చాడు మనకి, ప్రిన్సిపల్ అమౌంట్కి ప్రిన్సిపల్కి అమౌంట్కి డబల్ అన్నాడు కాబట్టి మనకి అక్కడ వేరియబుల్ ఒకటే ఉంటుంది. ప్రిన్సిపల్ని పి అనుకున్నాం అనుకో అమౌంట్ 2p అవుతుంది, ప్రిన్సిపల్ని ఎక్స్ అనుకున్నాం అనుకో అమౌంట్ 2x అవుతుంది. అక్కడ 2 వేరియబుల్స్ ఉంటాయి, పిఏ అండ్ సపరేట్ వేరియబుల్స్ ఉండవు. The only we have one variable. Whatever అంటే we consider the principal amount is equals to p అనుకున్నాం. సో ఎన్ని ఇయర్స్ తర్వాత అనే మనకి టైం పీరియడ్ అడిగాడు. t is equals to how much year, t is equals to how much and rate of interest is equals to 6 1/4%. అండ్ ఇక్కడ అమౌంట్ గురించి కూడా చెప్పాడు, అమౌంట్ కూడా ఇచ్చేసాడు. అమౌంట్ ఎలా ఇచ్చాడంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలో ఇచ్చాడు. మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతుందో దీనికి డబల్ అయిందంట. సో దీనికి డబల్ అయితే మనం ఏం తీసుకుంటాం 2p అని తీసుకుంటాం, అంతేనా. డన్, 2p అని తీసుకున్నాం. నా వాడు ఏం అడిగాడు, హీ ఆస్క్డ్ అబౌట్ టీ వాల్యూ గురించి అడిగాడు. మనకి ప్రిన్సిపల్ అమౌంట్ టీఆర్ వీటికి సంబంధించి ప్రాబ్లం ఏముంది అని తీసుకుంటాము. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్, ఏముంటుంది అది మనకి అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు p ప్లస్ ఐ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. That means p into I value, again we can write it as PTR/100. If we consider a common of p, then you will get p into 1 plus TR/100 is equals to a. ఇక్కడ మనకి a వాల్యూ తెలుసు, p వాల్యూ తెలుసు, r వాల్యూ తెలుసు. తెలియంది ఏంటి, t ఒకటే తెలియదు. సో వీ హ్యావ్ ఒక ఈక్వేషన్ ఉంది అండ్ t వాల్యూ ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఓవర్ హియర్ దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ t. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ పి ఇచ్చడం, ఇక్కడ డబల్ అన్నప్పుడు ఖచ్చితంగా 2p అని తీసుకోవాలి, ఎందుకంటే ఈ పీ వాల్యూ కూడా మనకి క్యాన్సిల్ అయిపోవాలి. ఎందుకంటే ఏ వాల్యూ సపరేట్ పీ వాల్యూ సపరేట్, ఇక్కడ ఎక్స్ అని తీసుకుని ఇక్కడ వై అని తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ప్రాబ్లంలో ఇది ఎక్స్ అని తీసుకున్నాం, ఇది వై అని తీసుకున్నాం అండ్ దిస్ వన్ ఈజ్ టీ అడిగాడు అండ్ ఆర్ అడిగాడు. అప్పుడు మనకేమవుతుందమ్మా, ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకో వేరియబుల్స్ ఎక్కువైపోతాయి. సో ఎక్స్ వాల్యూ ఎక్స్ అవుతుంది, ఇది మనం ఏం తీసుకున్నాం ఏ అనేది వై అనుకున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 1 ప్లస్ టీ వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ ఒకటే తెలుసు 6/1/4/100. అంటే ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి, వీ కాంట్ ఏబుల్ టు సాల్వ్, దానికి సొల్యూషన్ ఉండదు.
ఎందుకంటే అన్ని వేరియబుల్సే, ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ వచ్చింది తెలియదు మనకి, వై అనేది తెలియదు, అండ్ వాట్ ఈజ్ కాల్డ్ టీ అనేది కూడా తెలియదు. ఒక ఈక్వేషన్ ఇచ్చి 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనం సాల్వ్ చేయలేం. సో డోంట్ గో విత్ తెలియని దాన్ని ఎక్స్ దీన్ని వై అనుకోవద్దు. అందుకనే రిలేషన్ ఇచ్చాడు, అమౌంట్ అనేది ప్రిన్సిపల్కి డబల్ అయ్యింది అని. సో ప్రిన్సిపల్ ఏమనుకుంటామో దానికి 2 into సంథింగ్ అని తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రిబుల్ 3 times అయింది, దెన్ యూ విల్ కన్సిడర్ ఇట్స్ 3p, లేదంటే హాఫ్, దెన్ యూ విల్ కన్సిడర్ p/2 అలా తీసుకోవాలి. బట్ డోంట్ గో విత్ ఎక్స్ అండ్ వై. ఓకే, నా ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం కూడా జాగ్రత్తగా చేయాలము. ఇక్కడ మనకి ఏముంది, ఇట్స్ ఇన్ అ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మనం ఏం చేద్దాం, ప్రాపర్ ఫ్రాక్షన్లో తీసుకొచ్చేద్దాం. ఎలా 6 1/4ని చేయాలంటే ఏం చేయాలి, 6 into 4 24 + 1 25/4 25/4% అని తీసుకుంటాం. 25/4%. నా సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. మనకి ఏ ఈక్వల్స్ ఎంత తీసుకోవాలి ఇక్కడ మనం, 2p ఈజ్ ఈక్వల్స్ టు p అంటే p తీసుకుంటాం, 1 + t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, t ఇంటూ r వాల్యూ ఎంత వచ్చి 25/4 డినామినేటర్లో ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ t వాల్యూ వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం. అండ్ వాట్ హ్యాపెన్ హియర్, దీన్ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకో -1 ఉంటుంది, అండ్ 2 - 1 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు t into 25/100 into 4. ఇది ఇందులో టైమ్స్ పోతుంది, 4 times పోతుంది, 4 4s are 16. ఈ 16 అటువైపు కలితే t ఈజ్ ఈక్వల్స్ టు 16. దాట్ మీన్స్ 16 years పడుతుందమ్మా. ఏంటది, అది అమౌంట్ డబల్ అవ్వాలంటే హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్, ఇట్ విల్ టేక్ 16 years. గాట్ ఇట్, 16 years పడుతుంది, ఎందుకంటే t వాల్యూ 16 వచ్చింది కాబట్టి. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, వాడు ఏమన్నాడంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనే ఒక అమౌంట్ ఉంది, అది ఎన్ని ఇయర్స్లో డబల్ అవుతుంది, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు 6 1/4% అన్నాడు. అండ్ ఇక్కడ ఏమన్నాడంటే టైం పీరియడ్, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం అప్పు తెచ్చుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది డబల్ అవ్వాలి. అంటే మనం 100 రూపీస్ తీసుకున్నాం అనుకో, వాడికి 200 రూపీస్ పే చేయాలి. ఇఫ్ యూ కన్సిడర్ వీ గెట్ అమౌంట్ ఆఫ్ 1000 రూపీస్ తీసుకున్నాం అనుకో, దాని డబల్ అంటే వాడికి 2000 రూపీస్ ఇవ్వాలి. అంటే మీనింగ్ ఏంటి, ఆ రెస్ట్ ఆఫ్ ద 1000 రూపీస్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్ రూపాన రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ప్రీవియస్ కన్సిడర్ చేసాం, 100 రూపీస్ తీసుకున్నాం, పర్ మంత్ ఇట్స్ ఫర్ ఇయర్ ఇట్స్ 10% అన్నా అనుకో, 10 రూపాయలు వడ్డీ అవుతుంది. సో ఇది డబల్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అడిగాడమ్మ. అప్పుడు ఏం చేస్తాం, 10 yearsలో మనం ఏం చేస్తాం, 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్ అలా 10 yearsలో మొత్తం వడ్డీ 100 రూపీస్ కడతాం, అవునా. సో వాడికి ఇవ్వాల్సిన అసలు 100 అండ్ వడ్డీ 100. సో ఈ రెండింటికి కలిపితే ఏమైంది, మనం తీసుకున్న అసలుకి డబల్ అయిపోయింది. ద సేమ్ క్వశ్చన్ ఇయర్, అక్కడ మనం 10% ఈజీగా ఉంటుందని 10% తీసుకున్నాం, బట్ వాడి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 6 1/4% ఇచ్చాడు. సో వీ కన్సిడర్ ఏం చేద్దాం, లెట్ us కన్సిడర్ p ఈజ్ ఈక్వల్స్ టు p అనుకుందాం, అది డబల్ అవ్వాలి, దెన్ a ఈజ్ ఈక్వల్స్ టు 2p అని తీసుకుంటాం. డన్. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 1/4, దాని ఫ్రాక్షన్లో మారిస్తే 25/4, అండ్ t వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సబ్స్టిట్యూట్, మనకేం తెలుసు, అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు p + i అని తెలుసు, వేర్ p ఈజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ i ఈజ్ ద ఇంట్రెస్ట్. ఆ రెండింటిని కలిపితే యూ విల్ గెట్ ద థింగ్, అవునా. నౌ గో విత్ దిస్, ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసేసామనుకో ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్స్ టు p into 1 + tr/100, అంతేనా. దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, a ఈజ్ ఈక్వల్స్ టు వాట్ వీ కన్సిడర్ 2p అండ్ p ఈజ్ ఈక్వల్స్ టు p యాజ్ యూజువల్గా p తీసుకుంటాం, 1 + t వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, r వాల్యూ 25/4 బై 100 అన్నాడు కాబట్టి 100 డినామినేటర్లో వేసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేసేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు 16. అంటే 16 yearsలో వాడు పెట్టిన అమౌంట్, ఇక్కడ మనకి అమౌంట్ గురించి అక్కర్లేదమ్మా, ఎందుకంటే అమౌంట్ ఎంతో మనకు సంబంధం లేదు, అండ్ వాట్ ఇట్ ఈస్ కాల్ ప్రిన్సిపల్ ఎంతో మనకు సంబంధం లేదు, అండ్ వాట్ ఇట్ ఈస్ కాల్ అమౌంట్ ఎంత ఇస్తామో అన్నది మనకు సంబంధం లేదు. ద ఓన్లీ థింగ్ డబల్ అవ్వాలి అంటే ఏం జరగాలి అంటే, మనకి ఇక్కడ డబల్ అవ్వాలి అంటే మనకు తెలియాల్సింది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి తెలిస్తే సరిపోతుంది, పర్సంటేజ్ అంటే పర్ యానమ్కి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 25/4%. సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద వాల్యూ. సో దట్ ఈస్ రిగార్డింగ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విల్ కంటిన్యూ ద సేమ్ సెషన్ ఆఫ్టర్ ద థింగ్. నెక్స్ట్ సెషన్లో కూడా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేద్దామా. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ వెరీ సింపుల్. ఇంకా ఇంత ఫార్ములాస్ ఇవన్నీ వేయకుండా చేయాలి అనుకుంటే కనుక ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గో విత్ ఫస్ట్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తాం, 3 yearsకి కావాలి, సో యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 3, 4 yearsకి కావాలి, మల్టిప్లై విత్ 4, ఆ వచ్చిన అమౌంట్ని ప్రిన్సిపల్గా యాడ్ చేసేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ వచ్చేస్తుంది, అమౌంట్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఎటుపోయి ఎటు అడిగినా వీ హ్యావ్ 4 వేరియబుల్స్, ఏంటది అమౌంట్, ప్రిన్సిపల్, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ 4 మీద అడుగుతాడు, రైట్.
డన్. ఇది ఈజీయే, కొంచెం వింటే అర్థమవుతుంది. అండ్ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ సెషన్ కూడా ఇదే కంటిన్యూ చేద్దాం. రైట్, డన్, టేక్ కేర్.